నమశివాయ. శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం, అమరావతి గ్రామం, పల్నాడు జిల్లా. స్వామివారి దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 23/2/2025 నుండి 4/3/2025 వరకు జరుగుతాయండి. దీనిలో వచ్చేసి దాన్ని పంచాహ్నికంగా పిలుస్తాం. పంచాహ్నికం అంటే కనుక ముఖ్యంగా 5 రోజుల కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కార్యక్రమాల్లో మరి ముఖ్యంగా చెప్పుకునేది ఏమిటి అంటే శివరాత్రి ఉత్సవం. శివరాత్రి అనేది 26/2/2025 తారీఖు, ఫిబ్రవరి 26వ తారీఖుని మనం శివరాత్రి పర్వదినంగా పరిగణించబడుతుంది. ఈరోజు ఉదయం 4 గంటల నుండి భక్తులకి దర్శనార్థం అన్ని అవకాశాలు కల్పించున్నాం. భక్తులు వచ్చేసేటప్పటికి 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల, ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విరామం ఉంటుందండి. మరి 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా నిరంతరం భక్తులకి దర్శనం కల్పిస్తాం. 27/2/2025 తెల్లవారుజామున 3 గంటలకి స్వామివారిది అత్యంత వైభవంగా నిర్వహించే కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణంలో భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అదే రోజు సాయంత్రం 27/2/2025 సాయంత్రం 4 గంటలకి స్వామివారి దివ్య రథోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. సుమారుగా 25,000 మంది భక్తులు స్వామివారి దర్శనంకి వస్తారని చెప్పి ఒక అంచనా ఉంది. దీని మీద వివిధ శాఖల వారితో ఆర్డీఓ గారి అధ్యక్షతన 2 సార్లు సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నాం. మెడికల్ అండ్ హెల్త్, రెవెన్యూ, పంచాయతీ, ఫైర్ డిపార్ట్మెంటు, పోలీసు వారు, ఇలా వివిధ శాఖల వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు ఈ ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి వారి పూర్తి సహకారాలు అందజేస్తామని చెప్పి ఉన్నారు. ఇప్పటికే వారి కార్యక్రమాలు అన్నీ కూడా మొదలుపెట్టున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకి ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి ఎండ ఇలాంటి వీటి నుంచి ఇబ్బంది లేకుండా మేము అన్నిటి కూడా చలువ పందిళ్ళు ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి లైన్లో కూడా మంచినీరు, మజ్జిగ నిరంతరం కూడా భక్తులకు అందేట్లుగా మనం ఏర్పాట్లు చేసి ఉన్నాము. అలాగే ఉచిత ప్రసాదం ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఎలాంటి లోపం లేకుండా ఉచిత ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. దేవాలయంలో 3,000 మందికి భక్తులకి మేము అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులందరూ కూడా ఈ సౌకర్యాలు వినియోగించుకోవాలని కోరుతున్నాము. మీడియా ద్వారా మేము కోరేది ఏంటంటే, భక్తులు దేవస్థానానికి దర్శనానికి వచ్చే ముందే నదీ స్నానం ఆచరించే అలవాటు ఈ పరిసరాల్లో ఉంది. నది దగ్గర వచ్చేసేటప్పటికి ప్రస్తుతం నీరు అంతగా లేకపోవటం వల్ల జల్లు స్నానాలు ఏర్పాటు చేసి ఉన్నాము. కావున భక్తులు వాటిని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన వసతులు వినియోగించుకుంటూ భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించి ఉన్నాము. కావున భక్తులందరూ కూడా మీరు చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని మీ క్షేమంగా మీ గృహాలు చేరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. ప్రత్యేక ఏర్పాట్లు ఈ సంవత్సరం ఏం చేశారు సార్? భక్తులకు ప్రసాదాల విషయంలో ప్రత్యేకంగా అన్ని కౌంటర్లు చేసేటప్పటికి బటర్ మిల్క్ కానీ, మజ్జిగ కానీ మొత్తం టెంపుల్ మొత్తం కూడా ఒక 12 కౌంటర్లు ఏర్పాటు చేసి ఉన్నాము. ఉచిత క్యూ లైన్లో వచ్చేసి 3 పాయింట్లు ఇచ్చాము. అలాగే 50 రూపాయల దర్శనంలో ఒక 3 పాయింట్లు ఇచ్చాము. అలాగే అభిషేకం దగ్గర వచ్చేసేటప్పటికి 2 పాయింట్లు ఇచ్చున్నాము. అలాగే భక్తులు వెలుపలికి దర్శనం అనంతరం వెలుపలికి వచ్చేటప్పుడు కూడా మంచినీళ్ళు, మజ్జిగ 2 కౌంటర్లు ఇచ్చున్నాము.